హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఇదైతే మా పాప బర్త్డే వ్లాగ్. ప్రతి ఇయర్ మా పాప బర్త్డే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా జరుగుతుంది. ఒక్కొక్కసారి ఫ్యామిలీస్తో, ఒకసారి ఫ్రెండ్స్తో. ఇప్పుడు మళ్ళీ ఫ్యామిలీస్తో జరుగుతుంది. పర్టికులర్గా మా పాప బర్త్డే కానీ మా పేరెంట్స్ కానీ, మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ కానీ, అండ్ మా సిస్టర్ ఇన్లా కానీ, మా బ్రదర్ కానీ అందరు కూడా వచ్చారు. హ్యాపీ బర్త్డే అమ్మకి నాన్నకి అందరి దగ్గర తీసుకో. నాన్నకి గాడ్ బ్లెస్ యూ కన్నా. నాన్నకి పెట్టు, నాన్నకి పెట్టు. మళ్ళీ దండం పెట్టవచ్చు. మళ్ళీ ఒకసారి దండం పెట్టు. నాన్నకి నాన్నకి నాన్న పెట్టాలా? ముద్దల దగ్గర కూడా తీసేసుకోలే. ఫస్ట్ టైం మా పాప బర్త్డే మా ఫ్యామిలీ మెంబర్సే కాకుండా ఈసారి యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా జరుపుకుంటున్నాము. ఫస్ట్ టైం ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. ఎప్పుడు కూడాను సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదు. ఫస్ట్ టైం మా పాప బర్త్డే బ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను. జీడిపప్పు ఏదో తీసాను. కొంచెం రామమ్మ. హ్యాపీ డైట్ చెప్పాలా? జుట్టు ఉంది, పర్వాలేదు. నువ్వు కూడా తినిపించు. శ్రీలు దాదా ఆశీర్వదించు. పర్వాలేరా, పెద్దనివే కదా, మరి అత్తవే. పర్వాలేదు అలవాటు అవుతుంది. అలా అందరికి అలవాటు అవుతుంది. కోడన్నత్త చెప్పు. ఈ బంగారు కోడలు నత్త నా తమ్ముడు. నువ్వు చెప్పు. థ్యాంక్ యూ. తమ్ముడికి ఏమి మామకు కూడా ఏమి మామ మెయిన్ అందరి దగ్గర మామ అత్త దగ్గర తీసుకోవాలి. అత్త మామ దగ్గర తీసుకోవాలి. అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంది కానీ వాళ్ళ మామ దగ్గర అయితే తీసుకోలేదు. ఆట పట్టిస్తుంది, తర్వాత తీసుకుంటాను అని చెప్పేసి. అండ్ అందరు పాయసం అయితే తినిపించేశాక మేమైతే గుడికి వెళ్ళాము. వచ్చిన తర్వాత లంచ్ ప్రిపరేషన్స్ అవి ఉంటాయని చెప్పేసి అప్పటికే లేట్ అయిపోయింది గుడికి వెళ్ళడానికి. దూరం ఎక్కడ వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉన్న దగ్గరలో ఉన్న గుడి అయితే వెళ్ళాము, సఫలమ్మ టెంపుల్కి. అండ్ తన మా సిస్టర్ ఇన్లా, మదర్, నేను అండ్ మా పాపతో కలిసి అయితే దగ్గరలో ఉన్న గుడికి అయితే వెళ్ళాము. వాకబుల్ డిస్టెన్సే. ఫెస్టివల్స్ అయినా బర్త్డేస్ అయినా అందరూ కలిసి ఉంటేనే కదా ఆ వైబ్ అనేది వస్తుంది. గుడికి వెళ్ళేసరికి పంతులు అయితే లేరు. సో మన పూజ అయితే మనమే చేసుకోవాలి. ఇక్కడ బెంగళూరులో ఏంటంటే ఏ కొబ్బరికాయ తీసుకెళ్ళినా సరే మనమే కొట్టుకోవాలి, పంతులు అయితే కొట్టరు. సో ఇంకా పాప చేత అర్చన కానీ అభిషేకం కానీ అన్నీ అక్కడే ఉంటాయి కాబట్టి మనం చేయించుకుంటాము. అండ్ ఇంకా మిగతా గుళ్ళకి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే నాన్ వెజ్ స్పెషల్స్ అయితే ఉంటాయి కాబట్టి. అమ్మవారికి అయితే పర్వాలేదు కాబట్టి దగ్గరలో ఉన్న సఫలమ్మ గుడికి అయితే వెళ్ళాము. అన్నీ కూడాను పాప చేత అయితే చేయించేసాము.
పూజ అంతా అయిన తర్వాత గుడిలో కొద్దిసేపు కూర్చొని ఇంకా ఇంటికి వెళ్ళి లంచ్ ప్రిపరేషన్స్ అయితే చేసాము. అందరం ఉన్నాం కాబట్టి త్వరగానే ప్రిపేర్ అయిపోయింది. సో ఇంకా లంచ్ ప్రిపేర్ అయిన తర్వాత ఇంకా అందరం కూడాను కలిసి భోజనం అయితే చేసేసాము. నాన్ వెజ్ కదా, ఇంకా ఆ రోజు స్పెషల్స్. సో స్పెషల్స్ ఏమైనా పర్టికులర్గా ఏం చూపించట్లేదు, జస్ట్ అన్నీ కూడా లాంగ్ వీడియో అయిపోతుందని చెప్పేసి అన్నీ కూడా చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ ఆరెంజ్ వచ్చిందా? నేను డార్క్ ఆరెంజ్. కేక్ అయితే ముందు రోజు ఆర్డర్ పెట్టేసాను. నేను ఒక థీమ్ అనుకున్నాను. థీమ్ అంటే పర్టికులర్గా ఏం లేదు, జస్ట్ ఒక కాంబినేషన్ ఆఫ్ కలర్స్ అనుకున్నాను. సో ఆ కలర్ ఆల్రెడీ నేను ఆర్డర్ పెట్టాను కాబట్టి, కాకపోతే నేను అనుకున్న కలర్ అయితే రాలేదు. ఒక కలర్ అయితే మ్యాచ్ అయింది, బట్ వాళ్ళు ఏమన్నారు అంటే ఆరెంజ్ కలర్ అనేది పర్టికులర్గా ఉండదు, ఒక షేడ్ మాత్రమే ఉంటుంది అని చెప్పారు. ఇట్స్ నేను ఒక షేడ్ ఆఫ్ ఆరెంజ్ కలర్ అయితే అనుకున్నాను, బట్ అందులో లైట్ షేడ్ అయితే ఇచ్చారు. ఫస్ట్ చూడగానే డిసప్పాయింట్ అయ్యాను, బట్ ఏం చేయలేం కదా, ఇట్స్ ఓకే అనుకున్నాము. ఇంకా లంచ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా బెలూన్ డెకరేషన్స్ అయితే స్టార్ట్ చేసాము. అందరం ఒక్కొక్క చెయ్యి వేసేసరికి త్వరగానే ఫినిష్ అయిపోయింది. మా పాప బర్త్డే ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కలాగైతే జరిగింది. ఈసారి కూడా అలానే కొంచెం డిఫరెంట్గా అయితే జరిగింది. యాక్చువల్గా ఫస్ట్ టైం అనుకున్నాము బయట చేద్దాము అనుకున్నాము, బట్ లాస్ట్ మినిట్లో ఇంకా ఇంట్లోనే చేసుకుందాము అందరం కలిసి అని చెప్పేసి ఇంకా లాస్ట్ మినిట్లో ఇంట్లోనే ఫిక్స్ అయిపోయాం చేసుకుందాము అని చెప్పేసి. బెలూన్ డెకరేషన్ అంతా ఫినిష్ అయిన తర్వాత అందరం కూడా రెడీ అయిపోయి ఇంకా కూర్చున్నాము. అండ్ కొంతమంది రిలేటివ్స్ని అయితే పిలిచాము. బర్త్డే సాంగ్ తనే ఇంకా పాడుకుంటుంది, ఇంకా మేము ఎవరం పాడట్లేదు అని చెప్పేసి. అండ్ ఇంకో కేక్ మా సిస్టర్లో అయితే ఆర్డర్ పెట్టింది, మా బ్రదర్ వాళ్ళ సిస్టర్. కట్ చేసి నేను వేరే ఆరెంజ్ చూపించి ఇంకా ఈ బెలూన్ ఆరెంజ్ అంటే మరి ఇదిగో ఈ ఆరెంజ్ ఇప్పుడు బెలూన్ ఆరెంజ్ మ్యాచ్ అయింది అంటే కింద ఆరెంజ్ అనుకున్నాను, యాక్చువల్గా హైలైట్ అవ్వాలి. ఒక్క నిమిషం. ఆల్రెడీ చెప్పాను కదా, నేను ఒక షేడ్ ఆఫ్ ఆరెంజ్ ఇస్తే వాళ్ళు వేరే షేడ్ ఆఫ్ ఆరెంజ్ అయితే ఇచ్చారు. నేనైతే డార్క్ షేడ్ ఆఫ్ ఆరెంజ్ అయితే చెప్పాను, బట్ వాళ్ళు చాలా లైట్ షేడ్ ఆఫ్ ఆరెంజ్ అయితే ఇచ్చారు. కేక్ అండ్ మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు. వాళ్ళు కూడా బెంగళూరులోనే ఉంటారు. ఆల్రెడీ చెప్పాను కదా, రిలేటివ్స్ని అయితే పిలిచాము, ఓన్లీ కొంతమందిని. ఆ అన్నయ్య మా మమ్మీ వాళ్ళ సిస్టర్ వాళ్ళ మూడో అబ్బాయి, వాళ్ళైతే ఇక్కడే బెంగళూరులో ఉంటున్నారు. లాస్ట్ ఫంక్షన్లో ఒక వీడియో చూపించాను కదా, సో అక్కడ తను రెండో అన్నయ్య. సో వాళ్ళైతే హైదరాబాద్లో ఉంటారు. ఓన్లీ ఈసారి ఫ్యామిలీ మెంబర్స్తోనే అనుకున్నాము, అందుకని ఫ్రెండ్స్ని ఎవరిని కూడా ఇన్వైట్ చేయలేదు. ఫస్ట్ ఇది కట్ చేయి, ఏదో ఒకటి కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే తిషి. పుట్టినరోజు పాపాయి చెట్టి జేజేలు. హ్యాపీ బర్త్డే నాన్న. లేదు అయ్యో నువ్వు తినిపించాలరా. పర్లేదు, మరి చిన్న పిల్లలే ఫస్ట్ బర్త్డేస్ కి తినిపించిన చాక్ మర్చిపోయా. చాక్ నోట్లు పెట్టదు. చాక్ నోట్ థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ చెప్పాలి. హ్యాపీ బర్త్డే చెప్పు. చిట్టు పెట్టు, మా కొంచెం అక్కకు పెట్టు. హ్యాపీ బర్త్డే కనుకోండు.
చిట్టు పెట్టమ్మా. చిట్టు పెట్టి నువ్వు తినిపించి తీసి ఇది కూడా వద్దు నీకు ఇస్తాలే వద్దు. పర్లేదు పర్లేదు. నువ్వు తినిపించమ్మా. నువ్వు తినిపించు బాగా తల్లి. స్లో స్లో స్లో, ఏం పర్వాలేదు స్లో. ఇసమ్మా. అదే తినిపించు. స్లోగా తినాలి, బాగా రాకూడదు. తినిపించు చిన్న మళ్ళీ పెట్టు. అదే ఇది తినిపించు. క్రీమ్ వస్తుంది కదా. నిల్చో, నిల్చో. చిన్ను, బెండ వచ్చింది. థ్యాంక్ యూ చెప్పు. బాబుకి తమ్ముడికి తిని ఆగు, ఆగు. తర్వాత వస్తున్నాను. జోషి స్టూడియోకి వైపు రావా? డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎక్కువ. బెలూన్స్ కవర్ అయిపోతుంది. అట్లా బాబాయ్. క్లారిటీ. నిల్చోవాలి నాన్న, నువ్వు కొంచెం నిల్చోవాలి. అయ్యో ఎంగిల్ చేయకూడదు. ఓకే. నిల్చోవాలి చిన్న. నిల్చో కన్నుడా మంగళపల్లి. కూర్చొని హ్యాపీ బర్త్డే దిష్ట. నువ్వు తినిపించు. నాకిన్ చిన్న చిన్న God bless you. నిల్చో. నిల్చో. ఫోటో తీసుకుందాం. ఎవరు తీసుకోండి. మామూలు హ్యాపీ బర్త్డే దిషి. సరిపోతుందా? సరిపో కవర్ అవుతుంది. కొంచెం దగ్గరికి. దాన్ని ఇక్కడ నిల్చోలేదా? లేదన్నయ్య సరిపోయింది సరిపోయింది. నేను బయటిగా ఉంటుంది కదా, కనిపిస్తుంది. అన్నయ్య ఇంకొంచెం మీరు వెళ్ళండి. ఇంకొంచెం ఓకే. వినోద్ మీరు కూడా. నువ్వు వెళ్ళు. ఇప్పుడు సరిపోయింది ఇప్పుడు సరిపోయింది. అదున్నా అదున్నా. వెరీ గుడ్. ఓకే నేను ఇక్కడ కూర్చుంటాను, అయిపోద్ది. నువ్వు ఇక్కడ రా. అవును. చేయి సగం పెట్టు. ఇక్కడ. ఏమమ్మా చెయ్యి. సౌండ్ రాదు. హ్యాపీ బర్త్డే అని గట్టిగా అండి. వీడియోనా? నిల్చో. మీ అమ్మ నిల్చో. నువ్వు ఫస్ట్ డైరెక్షన్ చెప్పాలి, అక్కడ నుండి ఇక్కడ నుండి చెప్పకూడదు. అక్కడ టైం రా అని చెప్పినప్పుడు చెప్పాలి కదా, హ్యాపీ బర్త్డే చెప్పాలి. అదే పని అయ్యాక అక్కడ నుంచి కూడా అలాగే నవ్వుకుంటుంది. అలాగా ఇంగిల్ చేస్తావు చూడు మొత్తం. అలా చేస్తావు చూడు. ఏంటి మొత్తం ఏం కాదు. మరి రేపు ప్లేట్లు నాకు కాదు. యాక్చువల్గా అక్కడ అందరూ ఫోటో తీస్తున్నాను అనుకున్నారు, బట్ లాస్ట్లో అది ఫోటో కాకుండా వీడియో అయిపోవడం వల్ల నేను ఇంకా ఫోటో తీస్తున్నానని చెప్పేసి అక్కడ చిన్న ఫన్ అయితే జరిగింది. అంటే చిన్న చిన్న మూమెంట్స్ చూస్తున్నప్పుడు కూడాను చాలా బాగుంటుంది. నేను వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు చాలాసేపు నవ్వుకున్నాను. ఇక్కడ ఫోటో పోజెస్ కోసం చాలా ట్రై చేసాం, బట్ అంత ఫోటో పోజెస్ మాకైతే రావు. నాకు రాదు, మా వారికి రాదు. ఏదో అలా జస్ట్ చిన్న చిన్న పోజెస్ పెట్టగలం, కానీ అంత ఫోటో తీయించుకునే అంత పోజెస్ అయితే మాకు రావు. ఇద్దరు మీరు బెండ్ అయ్యి కొంచెం బెండ్ అయ్యి అలా అలా తీయ.
నువ్వు ఇచ్చి అమ్మ తీసమ్మ అమ్మకి నాన్ననే ముద్దు ఇచ్చి ఒకేసారి ఇవ్వలేదు. గిఫ్ట్స్ అయితే అందరూ ముందే తెచ్చేశారు. సో ఇంకా పిల్లలు తెలిసిందే కదా, గిఫ్ట్స్ వచ్చినంత వరకు వెయిట్ చేయరు, ముందే ఇప్పేస్తారు. అండ్ ఇంకా అప్పటికప్పుడు ఇంకా తెచ్చిన గిఫ్ట్స్ కూడా ముందే ఓపెన్ చేసేసింది, ఏది కూడా బర్త్డే వరకు వెయిట్ చేయలేదు. అలా చిన్న స్నాక్స్, కేక్ కటింగ్ అయిన తర్వాత స్నాక్స్ అలా అయితే అందరం కూడా కంప్లీట్ చేసాము. పిల్లలకి ఎన్ని బొమ్మలు ఉన్నా సరే ఒక కొత్త బొమ్మ రాగానే వాటితో ఆడుకోవాలనే క్యూరియాసిటీ అయితే ఎక్కువగా ఉంటుంది. అందులోని బర్త్డేస్కి అయితే మెయిన్గా వాళ్ళు ఎక్కువగా గిఫ్ట్స్ కోసమే ఆశపడుతుంటారు. తెచ్చిన గిఫ్ట్స్ అయితే పాప బర్త్డే కాకముందే ప్రతిదీ కూడా ఓపెన్ చేసేసింది. నేను ఫోటో ఇక్కడ పెట్టేస్తానా? ఇక్కడ పెట్టేస్తానండి. కిట్టు మీరు ఇక్కడ పెట్టేస్తాను, మీకు తెస్తాను. ఇంకా వాళ్ళందరికీ స్నాక్స్ అవి డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత మేమైతే కిచెన్లో కూర్చొని ఇంకా స్నాక్స్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకా తనకి నెక్స్ట్ రోజు ఆఫీస్ ఉందని చెప్పేసి బర్త్డే అయిన తర్వాత డిన్నర్ చేసి అయితే వెళ్ళిపోయింది. ఇక్కడే బాయ్ అత్త. చూసారా, స్నాక్స్ అందరం తిన్నాం కాబట్టి ఇంకొంచెంసేపు అయితే రిలాక్స్డ్గా కూర్చున్నాము. అంత సీరియస్గా ఏం చూస్తున్నారా, మ్యాచ్ అయితే వస్తుంది. ఆ రోజు ఇండియా ఫైనల్స్ మ్యాచ్ అయితే కదా జరుగుతుంది అని చెప్పేసి ఇంకా అందరి మొహల్లో అయితే టెన్షన్గా ఉంది. ఎందుకంటే 50-50 మ్యాచ్ కదా, సో ఎవరు గెలుస్తారా అని చెప్పేసి ఇంకా ఫైనల్గా ఇండియా అయితే విన్ అయింది. ఫస్ట్ అయితే పిల్లలకి అందరికీ డిన్నర్ కంప్లీట్ చేసేసి ఇంకా పెద్దవారు అయితే అందరు కూర్చొని డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకా అన్నయ్యలు డిన్నర్ కంప్లీట్ అయిపోతే స్టార్ట్ అయితే అయిపోయారు. ఇదైతే నెక్స్ట్ డే తను వాళ్ళ మేడం దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవాలనుకుంది అండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో చాక్లెట్స్ అవి షేర్ చేసుకోవాలనుకుంది. సో స్వీట్స్, కేక్స్, చాక్లెట్స్ అవి ఉన్నాయి కదా, సో వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేసుకుంది. ఓకే, now everybody sing a birthday song to Tishika. Now happy birthday to you, happy birthday to you, happy birthday to Tishika, happy birthday to you. May God bless you, may God bless you, may God bless you, Tishika, may God bless you. How old are you? How old are you, Tishika? How Say, old ఇప్పుడు వరకు are చెప్పావు. you? 5? Lovely. So everyone give a big clap 5 times. 1, 2, 3, 4, 5. Lovely. ఇంటికి వచ్చాక ఎందుకు ఏడ్చావు అని అడిగితే నాకు వాళ్ళు అలా పాడేసరికి హ్యాపీగా అనిపించిందమ్మా, అందుకే ఏడుపు వచ్చింది అన్నది. ఎందుకంటే ఫస్ట్ టైం తను ఇలా స్కూల్లో సెలబ్రేట్ చేసుకోవడం, ఎప్పుడు కూడా లీవ్స్ కానీ హాలిడేస్ కానీ ఆర్ మేము ఊర్లో ఉండిపోవడం కానీ జరిగేది. సో అందుకని ఇది ఫస్ట్ టైం, సో అందుకని తనకి బాగా అనిపించింది. సో ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వస్తాను. ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయిపోయింది, బోర్ కొట్టుంటే సారీ, బట్ ఎందుకో ఈ హ్యాపీ మూమెంట్స్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.